తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాము ప్రశ్నించినందుకే అజారుద్దీన్ కు సీఎం రేవంత్ మంత్రి పదవి ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఫోటోకు అజారుద్దీన్ దండ పెట్టాలని అన్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి 3 నెలలైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఇంకో 3 నెలల్లో ఇవ్వకపోతే మినిస్టర్ పదవి పోతుందని వ్యాఖ్యానించారు. తనకు 100 నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని గూడెం మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఇంద్రేశం పరిధిలోని బచ్చగూడెం, ఇస్నాపూర్ లోని చిట్కుల్ వార్డుల్లో నిర్వహించినటువంటి ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి వారు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తారు. ఢిల్లీ వెళ్తే రేవంత్ ను అందరూ చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళ చూస్తున్నారట. అలాంటి వ్యక్తికి ఎవరైనా నిధులిస్తారా అని చొప్పదండి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. తనకు బీపీ, షుగర్ లేవని, తన వల్ల కేసీఆర్ కి అవి వచ్చాయని పేర్కొన్నారు బండి సంజయ్. రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఆదివారం బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. మల్లన్న ఆలయ సమీపంలోని వడ్డెర బస్తీలో వెలిసిన శ్రీ పోచమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక కార్పొరేటర్ పుష్ప నాగేష్ స్థానిక మహిళలతో కలిసి బోనమెత్తి ఊరేగింపులో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రేశం, ఇస్నాపూర్ ప్రాంతాల్లో ఆదివారం బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షో ఉత్సాహంగా సాగింది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించి అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇది వాళ్ళ టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.